హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్యాంగిల్ మేకింగ్ వీడియో. మన ఛానల్లో వచ్చేసి బ్యాంగిల్ వీడియో పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది. ఇది వచ్చేసి ఆర్డర్ బేస్ మీద రెడీ చేశాను. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ బ్యాంగిల్ వచ్చేసి 3D డిజైన్లో అయితే చేయమని చెప్పారు. 4 బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. దీన్ని ఓన్లీ వైట్ కలర్ కుందన్స్ యూజ్ చేసి రిఫరెన్స్ పిక్ పెట్టేసి సేమ్ అదే టైప్లో అయితే బ్యాంగిల్ని అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు. దీనికోసం అయితే స్క్వేర్ షేప్ కుందన్స్ బిగ్ సైజు, అలాగే 3mm స్క్వేర్ షేప్ కుందన్స్, 3mm రౌండ్ షేప్ కుందన్. ముందుగా OHB షీట్ని తీసుకొని B7000 గ్లూని యూజ్ చేసేసి స్క్వేర్ షేప్ కుందన్స్ని అయితే వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసుకోవాలి. టోటల్ 4 బ్యాంగిల్స్కి సరిపోనైతే మనం రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకొని బాగా డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. డ్రై అయినాక మాత్రమే కట్ చేసుకోవాలి. వీటిని నీట్గా కరెక్ట్గా షేప్లో కట్ చేసేసుకోవాలి. కట్టర్తో కానీ సోల్డరింగ్ రాడ్ యూజ్ చేసి కానీ నీట్గా షార్ప్ ఎడ్జెస్ లేకుండా అయితే ఇలా అయితే రెడీ చేసేసుకోవాలి. ఇక థ్రెడ్ ర్యాప్ చేసి రెడీగా పెట్టుకున్న బ్యాంగిల్ తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేసుకోవాలి. ముందుగా వచ్చేసి బిగ్ సైజు స్క్వేర్ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. 2 కార్నర్స్ మిడిల్లో కరెక్ట్గా వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. కరెక్ట్గా దాని కిందనే దగ్గరగా వచ్చేసి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో OHB షీట్ మీద స్క్వేర్ షేప్ కుందన్స్ స్టిక్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్గా బ్యాంగిల్ మీదనే డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు, బట్ వాటికి లైఫ్ ఉండదు. ఈ విధంగా అయితే మనకి ఎన్ని రోజులు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ ఇవి మనకి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇలా అయితే నీట్గా ఉంటుందనేసి నేను ఇలా అయితే డిజైన్ చేశాను. ఫస్ట్ యాక్చువల్గా నార్మల్గా నేను కుందన్స్ స్టిక్ చేసి చూశాను, అవంతా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా అయితే లేవు. అందుకని ఈ విధంగా అయితే రెడీ చేశాను. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్ వచ్చేసి 2-6 సైజ్ బ్యాంగిల్. నాకైతే ఎక్కడ గ్యాప్ రాలేదు, కరెక్ట్గా సరిపోయాయి. 12 వచ్చేసి బిగ్ సైజ్ కుందన్స్, 12 వచ్చేసి మనం రెడీ చేసుకున్న కుందన్స్ కరెక్ట్గా సరిపోయాయి. ఈవెన్గా నీట్గా అయితే వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్న కుందన్స్ ఉన్నాయి కదా, వాటిపైన B7000 గ్లూని అప్లై చేసేసుకొని 3mm రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే స్టిక్ చేసుకోవాలి. వీటిని ఫ్లవర్ షేప్లో అయితే డిజైన్ చేసుకోవాలి. బేస్ వచ్చేసి 5 కుందన్స్ వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. టాప్లో వచ్చేసి మిడిల్లో ఒక కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది. టోటల్ బ్యాంగిల్ మొత్తం ఇదే ప్యాటర్న్లో అయితే డిజైన్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్యాంగిల్. టోటల్ 4 బ్యాంగిల్స్ అయితే రెడీ చేశాను. మీకు రిమైనింగ్ 3 బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను. మీ అందరికీ ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయి అనేసి కామెంట్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, DM చేయండి. Thank you for watching.